ఫిజియోవేవ్ థెరపీ లేదా ఐఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా అంగస్తంభన సమస్యకి ట్రీట్మెంట్ గా ఉపయోగపడిద్ది అండ్ ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఎలా మళ్ళీ అంగం అనేది నార్మల్ గా గట్టిపడిద్ది అనేది ఎట్లా అనంటే, ఊరిలో అయితే అంగస్తంభన సమస్య ఉండి టాబ్లెట్స్ తో కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు. అటువంటి వాళ్ళలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అనంటే, వాళ్ళకి పెన్నిస్ లోపల అంటే అంగం లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటది. ఆ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం వల్ల అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయి దాని వల్ల సెక్షువల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నార్మల్ గా ఎవరికైనా సరే మగవాళ్ళలో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఒక స్మూత్ మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ లోకి బ్లడ్ సప్లై నార్మల్ గా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల అంగం గట్టిపడి సెక్స్ చేస్తారు. ఎప్పుడైతే ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ లోకి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్దో, లేకపోతే బ్లడ్ వస్తున్నా ఇక్కడ ఉన్న మజిల్ బాగా హార్డ్ అయిపోయింది అనమాట. మజిల్ గట్టి పడిపోయింది, హార్డ్నెస్ వచ్చేస్తుంది మజిల్ లో. ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ రాకపోయినా, బ్లడ్ వచ్చి మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వకపోయినా అంటే మజిల్ హార్డ్ అయిపోయినా కూడా దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ఉంటారు. స్టార్టింగ్ స్టేజెస్ లో టాబ్లెట్స్ తో కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ తో కానివ్వండి, మళ్ళీ మజిల్ నార్మల్ అయ్యి బ్లడ్ సప్లై నార్మల్ గా వచ్చి సెక్షువల్ గా ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. ఎప్పుడైతే టాబ్లెట్స్ పనిచేయట్లేదు, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత మాడిఫై చేసుకున్నా ఈ ఎరెక్షన్ రావట్లేదు, అప్పుడు ఈ ఫిజియోవేవ్ థెరపీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ మజిల్ మీద వైబ్రేషన్ లాగా చేస్తే ఈ మజిల్ కి బ్లడ్ సప్లై పెరిగి దానివల్ల వాళ్ళకి బ్లడ్ సప్లై పెరగటము ప్లస్ మజిల్ కంప్లీట్ గా స్ట్రెచ్ అవ్వటం వల్ల అంగం గట్టిపడి సెక్షువల్ గా మళ్ళీ నార్మల్ గానే కలవగలుగుతారు.